పై జయం రవి క్రేజ్ వేరు. స్టార్ హీరోగా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. కానీ వ్యక్తిగత జీవితంలో కొన్నాళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సింగిల్ కెనీషాతో ప్రేమలో ఉన్నాడనే వార్తలు రావడంతో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. భారీ లెటర్ రిలీజ్ చేశారు. తమిళ స్టార్ హీరో జయం రవి కొన్నాళ్లుగా వ్యక్తిగత జీవితం గురించి వార్తల్లో ఉన్నారు. భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు అనౌన్స్ చేశాడు జయం రవి. ఆర్తి మాత్రం తనకు తెలియకుండా రవి తీసుకున్న నిర్ణయం అది అని పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో సింగర్ కెనీషాతో జయం రవి ప్రేమలో ఉన్నాడు అనే టాక్ వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. దీనిపై రియాక్ట్ అయిన ఆర్తి, రవి నన్ను మోసం చేశాడు, నన్ను నా పిల్లల్ని పట్టించుకోవటం లేదు, తండ్రిగా బాధ్యత తీసుకోవటం లేదు, నన్ను చాలా కష్టపెట్టాడంటూ పోస్ట్ పెట్టింది. ఇది చూసి బాధపడిన జయం రవి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనని పంచుకున్నాడు. ఆర్తి కామెంట్లకి కౌంటర్ గా పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు. ఒకప్పుడు వెన్నులో పొడిచారు, ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా ఛాతిలోనే పొడిచారంటూ ప్రారంభించి ఇది నా నుంచి వస్తున్న మొదటి చివరి లెటర్ అని రాసుకొచ్చాడు. జయం రవి రాసిన లెటర్ లో ఏముందంటే, నా వ్యక్తిగత జీవితం ఇప్పుడు పబ్లిక్ లో ఉంది, అంతా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. నేను సైలెంట్ గా ఉన్నానంటే వీక్ అని కాదు, ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను. నాతో ఒకప్పుడు రిలేషన్ లో ఉన్నవారు సింపతితో ఫేమస్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను లీగల్ ప్రాసెస్ ని నమ్ముతున్నా. కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది, అందుకే ఇలా మాట్లాడుకోవటం అస్సలు కరెక్ట్ కాదు. ఆమె కారణంగా నేను ఆర్థికంగా దెబ్బతిన్నా, నా తల్లిదండ్రులకి దూరమయ్యా, మానసికంగా నలిగిపోయాను. నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్న వారికి మరొకసారి చెబుతున్నా, నేను తండ్రిగా బాధ్యతలు విస్మరించలేదు. నేను ఇప్పటికీ నా పిల్లల కోసం డబ్బులు ఇస్తున్నా. వారి చుట్టూ బౌన్సర్లని పెట్టారు, కనీసం నన్ను కలవనీయటం లేదు. నా భార్య పిల్లలకి ఆర్థికంగా సపోర్ట్ ఇచ్చాను, ఇస్తున్నాను. అయినా ఇప్పుడు నేను నా భార్యని వదిలేశాను, పిల్లల్ని కాదు. చట్ట ప్రకారం నేను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను, కానీ వాళ్ళను సింపతి కోసం వాడుకోవటం లేదు అని క్లారిటీ ఇచ్చాడు జయం రవి. 5 ఏళ్ల పాటు నా సంపాదన మొత్తం నా తల్లిదండ్రులకు ఇవ్వలేదు, వీళ్లకే ఇచ్చాను. ఆయన నన్ను నిందిస్తున్నారు. ఇండస్ట్రీలో నాతో పరిచయం ఉన్న వారికి నేనంటే ఏంటో తెలుసు. 10 రోజుల క్రితం వాళ్ళ అమ్మ పిలిచి ఆమె తీసుకున్న లోన్లకి షూరిటీ ఇమ్మని అడిగారు. గడిచిన 16 ఏళ్లుగా నేను బాధపడుతున్న బాధ ఇది. ఇప్పటికైనా ఈ ఆట ఆపే, నా పిల్లల్ని నాకు దూరం చేయాలని చూడొద్దు. నా బాజీ భార్యకు వాళ్ళ ఫ్యామిలీకి కాంట్రవర్సీలు డబ్బులు కురిపిస్తాయని రాసుకొచ్చారు. ఇక సింగర్ తో ప్రేమలో ఉన్నాననే ప్రచారం చేస్తున్నారు. కెనీషా గురించి మాట్లాడే వారికి ఇదే నా సమాధానం. నేను కట్టుబట్టలతో ఇంట్లోంచి వచ్చేసినప్పుడు ఆమె నాకు సపోర్ట్ చేసింది, నా కష్టాల్లో తోడుగా నిలిచింది, కన్నీళ్లు తుడిచింది, ఓ ఫ్రెండ్ గా పరిచయమైంది, ఇప్పుడు నాకు దగ్గరైంది, నన్ను సంతోషంగా ఉంచాలని కోరుకుంటోంది. నా తల్లిదండ్రులకు, నా టీంకి తనంతా సపోర్ట్ చేసిందో మాకు తెలుసు. తనని అగౌరవించడాన్ని ఒప్పుకోను. నన్ను ఎలా గౌరవిస్తున్నారో కెనీషాని కూడా అలాగే గౌరవించండి. రెగ్యులర్ గా సినిమాలు చేసి మిమ్మల్ని మెప్పిస్తానని సుదీర్ఘంగా లేఖలు రాసుకొచ్చారు జయం రవి. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరొకసారి తన విడాకులపై స్పందించాను అని క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆర్తి రియాక్షన్ ఏంటో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.